జగన్ కే జై. ఏపీలో మళ్ళీ ఆయనేనా? మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో ఏం వెల్లడైంది? ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విక్టరీ పక్కానా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినా ఓటమి తప్పట్లేదా? వైఎస్ఆర్సీపీని నవరత్నాలే మరోసారి ఆదుకున్నాయా? జగన్ వస్తేనే ఏపీ డెవలప్ అవుతుందని ప్రజలు నమ్మారా? కొద్దిసేపటి క్రితమే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందో మీ అభిప్రాయం చెప్పండి. ఆప్షన్ ఏ జగన్, ఆప్షన్ బి చంద్రబాబు. మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అని తేలిపోయింది. ఏపీ ప్రజలు మరోసారి సీఎం గా ఆయనకే పట్టం కట్టబోతున్నారు. 4వ తేదీ మంగళవారం వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోసారి విజయం సాధించబోతోంది. ఇవాళ లేటెస్ట్ గా రిలీజ్ అయిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జగనే గెలవబోతున్నాడని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమి కట్టినా ఓటమి తప్పట్లేదు. 5 ఏళ్ల పాటు అందరూ మెచ్చేలా సంక్షేమ పాలన అందించిన జగన్ మినిమం 100 సీట్లు సొంతం చేసుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూశాయి గాని అధికారంలోకి మాత్రం రాలేకపోతున్నాయి. విభజన అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కి రెండోసారి ముఖ్యమంత్రి కావాలన్న చంద్రబాబు నాయుడి కలలు కల్లలయ్యాయి. ఏపీలోని మొత్తం 175 సీట్లకు 175 సీట్లు విన్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకుని వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన వైఎస్ జగన్ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ అధికారాన్ని మాత్రం నిలబెట్టుకోగలిగారు. జగన్ కన్నా ఎక్కువే చేస్తారంటూ చంద్రబాబు చెప్పిన మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు నమ్మలేదు. 2014లో కూడా ఇలాగే జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి హామీలను తుంగలో తొక్కిన ఆయనకు ఓటర్లు మరోసారి అధికారం కట్టబెట్టే సాహసం చేయలేకపోయారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన జగన్ కే జై కొట్టారు. జగన్ సైకో అంటూ ఎల్లో బ్యాచ్ చేసిన వికృత ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదన్న విమర్శలను ప్రజలు తమ ఓటుతో ఖండించారు. జగన్ మళ్లీ వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన 3 రాజధానులకు మద్దతు పలికారు. జగన్ బటన్ నొక్కడం, డబ్బులు ఇవ్వడం తప్ప సంపద సృష్టించలేదని, ఏపీని అప్పుల కుప్పగా మారుస్తున్నాడని, మరో శ్రీలంక చేస్తున్నాడని ప్రతిపక్ష పార్టీలు, పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు చీకొట్టారు. జగన్ ప్రభుత్వంలో రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా ఆయనకే సపోర్ట్ చేశారు. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని, యువతను నిలువునా ముంచారన్న ఆరోపణలను వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఓటు అనే ఆయుధంతో తోసిపుచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అవినీతి, రౌడీయిజం రాజ్యమేలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విని వదిలేశారు తప్ప చెవికెక్కించుకోకపోవడం విశేషం. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన నవరత్నాలు ఆయనకు మరోసారి బాగా కలిసొచ్చాయి. నవరత్నాల స్థానంలో కూటమి రూపొందించిన సూపర్ 6 గ్యారంటీలకు ఏపీ ప్రజలు ఓటేయలేదు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వారిలో మహిళలు, రైతులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పెన్షనర్లు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఇళ్ల స్థలాలు పొందిన వారు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని వర్గాల వారు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురంలో కూటమి అభ్యర్థి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ముఖ్యంగా జబర్దస్త్ టీం పడిన కష్టం ఫలించబోతోందని, ఆయన ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని కన్ఫర్మ్ అయింది. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న జగన్ నిర్ణయం ఆ పార్టీకి కొంచెం మైనస్ అయింది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూటమి వెంట నడిచారు. జగన్ అరాచక పాలనను అంతమొందించాలన్న అపోజిషన్ పార్టీల ప్రచారం కొంతవరకు వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ప్రభావం వల్లే అధికార పార్టీ మెజారిటీ బాగా తగ్గిందని ఎగ్జిట్ పోల్స్ ను బట్టి విశ్లేషకులు పేర్కొంటున్నారు. చివరి నిమిషంలో జగన్ కుటుంబ సభ్యులు షర్మిల, సునీత తదితరులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కూడా వైఎస్ఆర్సీపీపై కాస్త నెగిటివ్ ఎఫెక్ట్ చూపిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.